డీటెయిల్స్ చూస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ ను చదివి వినిపించనున్నారు. ఇక రేపు ఉదయం 9:30కు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అయితే అనంతరం బడ్జెట్ కాపీలతో భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధులు కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. అయితే ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. బిల్లు ఆమోదం తెలపడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇటు ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ కు అభినందనలు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే ఎస్సీ బిల్లు తెచ్చామన్నారు రేవంత్. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీ సంపూర్ణ మద్దతు పలికాయని తెలిపారు. అయితే వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్. Ayes have it. Class 2 and 2 to 8, Class 1 enacting formula, long title do stand part of the bill. I shall now request the Minister for Health and Medical to move the motion for the passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried. యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి కొండా సురేఖ. 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఉంటుందని వెల్లడించారు. ఈ బోర్డు పదవి కాలాన్ని 2 ఏళ్లుగా నిర్ణయించామని, బోర్డు చైర్మన్ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని స్పష్టం చేశారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారా జరుగుతుందన్నారు. అయితే ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారని కూడా వెల్లడించారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చని తెలిపారు. ఇక యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వేద పాఠశాలలను స్థాపించుకోవచ్చని తెలిపారు. ఎప్పుడైనా కూడా చరిత్రగానే ఉంటుంది. అది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారి కాలంలో కేసీఆర్ కట్టారనే ఉంటుంది. తెలంగాణ ఎవరు ఇచ్చారు అంటే సోనియమ్మ ఇచ్చిందనే ఉంటుంది. మరి పుష్కరి నిర్మాణం వాళ్ళు చేశారు కరెక్ట్ అధ్యక్ష కింద. కానీ మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పైన ఇంకొక పుష్కరిని ఓపెన్ చేశాం అధ్యక్ష. దేవుడికి పూజ కోసం అని చెప్పేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. చాలా గట్టిగా గుడులను ఏదైతే ఉందో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మాత్రం మాకుంది. ఆ వేలోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు గుడిలో వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు. గుడిలో వచ్చే ఇన్కమ్ గుడిలోనే ఉంటుందన్న. అది తెలంగాణ అసెంబ్లీలో యాదాద్రి దేవాలయ బోర్డు ఏర్పాటు బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి రూపొందించిన అధికారులను అభినందిస్తున్నానన్నారు హరీష్ రావు. కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారన్నారు. అయితే దేశంలో కొందరు రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎక్కడ రాజకీయం కోసమో ప్రచారం కోసమో వాడుకునే ప్రయత్నం చేయలేదన్నారు. పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనమని చెప్పుకోవచ్చు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వ వైభవం తెచ్చాం, పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత ఇక బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు. ఎన్ని రిస్కులు ఎదురైనా సర్వే చేయించామన్నారు. ఎంతో మందికి నచ్చ చెప్పాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. అయితే రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండి బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఇక ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. అయితే నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేయండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టవద్దని ఆయన సూచించారు. ఏదో
ఊరికే పెట్టకుండా చట్టం చేసిన, బిల్లు చేసిన. ఈరోజు బిల్లులో కూడా నిన్న 2 రకాలుగా బిల్లు పెట్టినాం. మొత్తం అంశాలు 3, బిల్లులు 2. బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్, రాజకీయాలకి ఇంకొక రకమైన రిజర్వేషన్. ఈ 2 బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది. చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా వేయాలనో తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టిన, రాజకీయ పరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. విషయం ఒక్కటే, బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్ లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ 2 ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్ గా తేలిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణన చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తెలుస్తుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు, నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్ గా దాని నెంబర్ పెరుగుద్ది. 10 నెలల్లోనే మీ లెక్క ఎందుకు తేల్చి టేబుల్ చేసినా, ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా, ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ పోన్ చేసినా, మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలో కొట్లాడండి, మీరు అడగండి, లాజికల్ గా ఏం కావాలో చెప్పండి ప్రభుత్వంతో. నీ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది, మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా. మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడన్నా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూ నిర్మించుకునేవన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్ గా మార్చలేదా? దాని చుట్టూతోనే ఇనుప కంచెలు పలగొట్టలేదా? పొన్నాల లక్ష్మే, బొత్స సత్యనారాయణ, వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు మన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్న హైయెస్ట్ అధ్యక్షులు ఎవరైనా మీరే అయినరు కదా. ఎవరైనా చూడు, మీరు కాంగ్రెస్ 35 ఏళ్ళు 35 ఏళ్ళు పిసిసి అధ్యక్షులు ఎవరెవరు అయినరో లిస్టు తీసుకోరు. మల్లికార్జున్ గారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం కాగానే పొన్నాల లక్ష్మయ్య గారినే కదా వేసింది. అంతకంటే ముందు కూడా హిస్టారికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేటెడ్ విత్ ఓబీసీస్, ఇది హిస్టారికల్ గా ఒక కనెక్షన్ ఉంది. ఈ నేళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు. ఈ రోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత, దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల మీకు ఇంకా 56 కాదు, మీకు అనుమానం వచ్చి మళ్ళీసారి లెక్క పెట్టుకోరు. 58 అయితే 58 అని పబ్లిష్ చేసుకోండి. ఈ రోజు నేను లెక్కేసి 56.36% అని లెక్క చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ నెక్స్ట్ మాడిఫికేషన్ తెచ్చుకోండి. మీరు అందరు ఎడ్యుకేటెడ్, చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఏమీ లేని కా నుంచి మీ లెక్క తేల్చి 56.36% అని లెక్క తేల్చి ఇచ్చిన. దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా? పెంచుకోండి. దీంట్లో అల్టిమేట్ గా 56.36 ఉండరా? ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని, మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం. ఉన్న సిస్టమ్ ని మీరు వాడుకోండి. ఈ సిస్టమ్ నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారా? రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టుబట్టిరనుకో, ఆటోమేటిక్ గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరు అనుకో, ప్రతిసారి ఒక సీట్ 2 సీట్లు 42% స్ట్రైట్ గా వస్తాయి కదా. ఈ రోజు మీ లెక్క తేలితే అది అడగడానికి అనుకుంటే, లెక్క తేలేకపోతే అది అడగనికనే ఉండదు. ఒక 2-3 ట్రయల్స్ చేయగానే ఆటోమేటిక్ గా ప్రక్షాళన జరిగిపోయి అక్యురేట్ కి వస్తుంది కదా. మీరు బేసును వద్దన్నారు అని అంటే మాత్రము మీకు ఎవరో అన్యాయం చేయరు, మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది. రైట్, బులెటిన్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. మండలిలో షంబీపూర్ రాజ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 4th సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ కడుతున్నారన్న కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు తగవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. అయితే అసెంబ్లీలో అంతకన్నా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అయితే మరో సభ ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దన్నారు మండలి చైర్మన్. ఇది ఈ హౌస్ లో మాత్రమే మాట్లాడారు అధ్యక్ష. ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంటి అధ్యక్ష? వారికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. అందరికి వర్తిస్తాయి. లోడు తీసుకోవటం, అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మంత్రి గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. మీరు సప్లిమెంటరీ
నాకేనా వేయరా? చట్టం అధికార పార్టీకి మీరు చుట్టమైందా అధ్యక్ష? supplementary చేస్తారా వేయరా? సరే అధ్యక్ష, మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేను ఏమంటున్నానంటే సరే మాకు ఒక చట్టం వాళ్ళకు ఒక చట్టం ఉంది, అంబేద్కర్ గారు అట్లా రాశారు అధికార పార్టీకి ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడి వారు కూడా ఉన్నారు పెద్దలు, వారు అంటే నాకు చాలా గౌరవం చేసి. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లులపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ వల్లే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే మొదటి ప్రధాని నెహ్రూ అని కవిత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదన్నారు. 1955లో 2 సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అందులో 2399 బీసీ కులాలు ఉన్నాయి, 837 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అయితే ఈ కమిటీని, ఇంత డెడికేటెడ్ గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్ గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష, అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష, కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి 1.5 సేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తాగా. ఈ దేశం విచ్ఛిన్నమైతే బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందన్నారు. దీనిపై స్పీకర్ కార్యదర్శికి అభ్యంతరం చెప్పమని తెలిపారు. ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెస్తుందన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు, జీహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదన్నారు హరీష్ రావు. ఇక హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని, ఫార్మసిటీ పేరుతో భూములను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 4th సిటీ సాకుతో సీఎం కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో భూములను ఆక్రమిస్తూ పేదలపై ప్రతాపం, పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మద్యం అమ్మకాలపై ఏకురువు పెట్టిన కాంగ్రెస్ నేడు మద్యం ముద్దు అంటోందని ఫైర్ అయ్యారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఇక బుధవారం కూడా ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. వివిధ రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలను సీఎం కుదుర్చుకోనున్నారు. ఇక ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీ ఆహ్వానించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు రకాల పనులకు సిఆర్డీఏ అనుమతి ఇవ్వడంతో దానికి కేబినెట్ సమావేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. బుడమేరు వరద సమస్యపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి నిమ్మల రామనాయుడు బుడమేరు సమస్యకు శాశ్వత చర్యలు ప్రారంభించామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా వరద నివారణ పనులు జరుగుతాయని కూడా చెప్పారు. అయితే ముంపు ప్రాంతంలోని 6,000 కుటుంబాలను తరలించాలన్న నిమ్మల రామనాయుడు ముంపు బాధితులకు ప్రత్యామ్నాయంపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష, అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే
ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. బీఆర్ఎస్ నేత సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లతో కలిసి హనీమూన్ వెళ్లారంటూ మధు యాష్కి గౌడ్ పై సంచలన ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. దీంతో ఆయన ఫైర్ అయ్యారు. అయితే సుధీర్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన కామెంట్స్ పై పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దానికి సమాధానం ఇవ్వడానికి కొరకే నేను ఈ వీడియో క్లిప్ చేసి పంపుతాను. మీకు దయచేసి ఇది ప్రచురణ చేయాలని కోరుతూ, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉన్నది. నువ్వు చేసిన అరాచకత్వం, నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీసు వాళ్ళని కానీ అధికారులను కానీ, నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను. ఎక్కడైనా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం కానీ, బిఎన్రెడ్డి నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు. నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మన్సూరాబాదు, చంపాపేట్, తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు, 3 కార్పొరేటర్లతోటి హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఇక నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. తరచూ ఇళ్లలో చోరీకి పాల్పడే ఇంటి దొంగ అన్న డీసీపీ, గతంలో ఈ నిందితుడు వేరువేరు ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. అవును, ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా కొన్ని గంటల్లోనే మనము మిగతా వివరాలను వెల్లడిస్తాము. తర్వాత మన ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో 30కు పైన ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు, హౌస్ బర్గ్లరీ అంటారు, ఇటువంటి. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు వెలువరించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు కోటి జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను తెలంగాణ హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టులో పెండింగ్ విషయం దాచి మరో బెంచ్ వద్దకు పిటిషనర్లు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషనర్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వాస్తవాలు దాచి ఇంకో బెంచ్లో ఆర్డర్ తీసుకోవడం, దాన్ని ప్రామాణికంగా చూపి సివిల్ కోర్టులో ఉత్తర్వులు పొందాలని కూడా ప్రయత్నం చేసినట్లు న్యాయస్థానం గుర్తించింది. దీంతో పిటిషనర్కు కోటి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ కాగా నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారంతా ఎక్కడున్నారని దానిపై కూడా ఆరా తీస్తున్నారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఆధార్ కార్డుకు ఓటర్ ఐడిని అనుసంధానం చేసే దిశగా సిఈసి చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల కార్యదర్శులతో ఈసీ సమావేశం నిర్వహించింది. సాంకేతిక అంశాలపై త్వరలో యుఐడిఐతో సంప్రదింపులు జరపనుంది. ఆర్టికల్ 326 ప్రజాప్రతినిధ్య చట్టం 1950 సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే అనుసంధానం చేస్తున్నామని తెలిపింది ఈసీ. మహాకుంభమేళా విజయవంతమైందన్నారు ప్రధాని మోడీ. అందరి సహకారంతో కుంభమేళా సక్సెస్ అయిందన్నారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసిందని, భారత శక్తిని ప్రపంచమంతా చూసిందన్నారు. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారన్నారు. దేశ చైతన్యాన్ని మహాకుంభమేళా ప్రతిబింబించిందని తెలిపారు. ఇక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నలుమూలాల నుంచి ప్రజలు తరలివచ్చారని, భిన్నత్వంలో ఏకత్వము భారత్ విలక్షణమన్నారు. महाकुंभ के इस आयोजन ने हम सभी के इस विचार को और दृढ़ किया है। देश की ये सामूहिक चेतना देश का सामर्थ्य बताती है। किसी भी राष्ट्र के जीवन में, मानव जीवन के इतिहास में भी अनेक ऐसे मोड़ आते हैं जो सदियों के लिए, आने वाली पीढ़ियों के लिए उदाहरण बन जाते हैं। हमारे देश के इतिहास में भी ऐसे पल నిరీక్షణ ఫలించనుంది. మరికొన్ని గంటల్లోనే సునీత విలియమ్స్ రానున్నారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి చేరుకున్నారు వ్యోమగాములు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. ఇక మంగళవారం ఉదయం లాభాల బాటలో పయనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చెవిచూశాయి. సెన్సెక్స్ 1131 పాయింట్ల లాభంతో 75,301 వద్ద, నిఫ్టీ 325 పాయింట్ల లాభంతో 22,834.30 వద్ద నిలిచాయి.